హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక కృష్ణంరాజు తిడుతుంటే ఇక చిరంజీవి ఏం చేయలేక బాధపడుతుంటే విజయ చూసి తట్టుకోలేక, ఎందుకు చిరు నువ్వు తప్పు చేయకపోయినా ఆయన మీ నాన్నగారి చేత ఎందుకు తిట్టిపించుకుంటున్నావు? అసలు ఏం జరిగింది? సుందరంని హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, మరి సుందరం ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నాడు? ఏమో నాకు కూడా తెలియదు మీటరు. అతని తలపై గాయాలైతే నేను హాస్పిటల్కి తీసుకెళ్లాను. అసలు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఆయన పెద్ద పులి ప్రతిరోజు తిడతాడు కదా, అది నాకు కామన్లే, వదిలేసే. లేదు చిరు, నేను వదిలిపెట్టను. నువ్వు ఏ తప్పు చేయవో అది నాకు బాగా తెలుసు. మరి చేయని తప్పుకు నిందను అనుభవిస్తున్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు చీరు. ఇక సుందరంకి గాయాలయ్యాయి కాబట్టి నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, మరి నువ్వు సుందరంని హాస్పిటల్కి తీసుకెళ్ళేటట్టు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, వెళ్ళి చూద్దాం పదా, ఇక అన్ని విషయాలు తెలుస్తాయి అని అనేసరికి ఇక చిరంజీవి బాధతో, ఇప్పుడు ఎందుకు మీటరు, అయినా సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుందో లేదో. చిరు, చూస్తేనే కదా తెలిసేదే, పదా వెళ్ళి వెతుకుదాం అని అంటుంటే ఇదంతా పావని విని టెన్షన్ పడుతూ, ఇదేంటి ఈ విజయ గనక ఈ చిరంజీవి కనుక సీసీటీవీ ఫుటేజ్లో అన్ని ఆధారాలు సేకరించి ఇక కృష్ణంరాజుకి చూపెడితే ఇక నా పరువు పోతుంది, నేను చెప్పే మాటలు కూడా నమ్మడు. ఇన్ని రోజులు కృష్ణంరాజుకు దగ్గర కావాలని ఎన్నో అబద్ధాలాడాను. చివరికి ఇలా జరిగితే ఇక కృష్ణంరాజు గాడు నన్ను ఎన్నటికీ నమ్మడు. ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ పావని టెన్షన్ పడుతుంటే, ఇటు ఏమో విజయ ఇక ల్యాప్టాప్లో సిట్ చేస్తుంటే ఇక పావని బాగోతాలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూసావా చిరంజీవి, ఆ అమ్మాయి కొత్తగా వచ్చిందో లేదో నీ మీద కుట్ర చేసింది. అయినా నీ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? అయినా ఈ పావని కర్రతో సుందరంని కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది? ఏమో మీటరు, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ, ఇప్పుడు అర్థమైంది. అంటే సాయంత్రం పూట ఇక సుందరం చెప్పాడు కదా పావని వాళ్ళ ఇల్లు చూపెడతానని. ఇక పావని అనాథ కాదని కరాఖండిగా చెప్పాడు. ఇక ఈ విషయం పావనికి తెలిసి ఎలాగైనా తప్పించుకోవడం కోసం సుందరంని కొట్టాడు. ఆ తర్వాత పావని ఇక సుందరంకి ఫోన్ చేసి ఏం బ్లాక్మెయిల్ చేసిందో, అందుకే జూట చేసి కూడా సుందరం మాట్లాడాడు. అవును మీటరు, నువ్వు చెప్పేది నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముంది, ఇక ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మామయ్య గారికి అన్ని విషయాలు చెప్దాం. ఇక ఈ అమ్మాయిని కూడా షాపింగ్ మాల్లో ఉంచాల్సిన అవసరం లేదు. అసలుకే ఆ అమ్మాయిని చూస్తుంటే కాస్త డేంజర్గా అనిపిస్తుంది చిరు. అవును మీటరు. ఇదంతా విని పావని కోపంతో, ఓహో, ఇద్దరు ప్లాన్ చేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నారా? అయినా కృష్ణంరాజు గారేమో నీ మాట వినడంట కదా, నువ్వు పెద్ద తాగుబోతోడు కదా. ఇక నాకు ఈ తాగుబోతోడు కాబట్టి నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. వీణ్ణి అడ్డం పెట్టుకుని ఇక కృష్ణంరాజుని పైకి పంపించచ్చు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు తీసుకోవాలి అనుకుంటూ ఇక పావని వెంటనే చిరంజీవి దగ్గర ఉన్న ఫుటేజ్ని తీసుకుపోతుండగా, ఏంటి పాప, ఏం చేస్తున్నావు? నీ బాగోదాలు తెలిసేసరికి ఇక ఈ పెన్ డ్రైవ్ని తీసుకుందామని చూస్తున్నావా? నీ పప్పులు ఏం ఉడకవు. ఇప్పుడు మా నాయనకు చెప్పెత్తాను, నిన్ను బయటికి గెంటేస్తాడు. నువ్వేం చేయలేవు చిరంజీవి. అయినా మీ నాన్నగారు నీ మాట వినరంట కదా, అసలు నిన్ను లెక్కే చేయడంట. నువ్వు పెద్ద తాగుబోతువి, తిడుగుపోతుడివి, నిన్నెందుకు కేర్ చేస్తాడు? నువ్వు చెప్పే విషయాలు కూడా నమ్మడు. ఇప్పుడు నేను అంకుల్కి ఏవో ఒకటి చెప్తాను, తప్పకుండా కృష్ణరాజు గారు నా మాట వింటాడు అనుకుంటూ పావని నవ్వుతుంటే ఇక చిరంజీవి కోపంతో, చూసావో మీటరు, ఆ పాప ఎలా మాట్లాడుతుందో. నువ్వేం టెన్షన్ పడకు చిరంజీవి. ఇక మామయ్య గారు నీ మాట వినకుండా నా మాట వింటాడు కదా. ఏంటమ్మాయి, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఈ షాపింగ్కి వచ్చావు? అంటే ఎవరి మీద పగబట్టావు? ఇంకెవరి మీద? ఆ కృష్ణరాజు మీద పగ తీర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇది విని విజయ చిరంజీవి ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.